వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ఏపీడిఎస్సి 2025 ఎడ్జిటీలో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ చూద్దాం మనము. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్డ్ స్టిల్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ అడ్వర్బ్. ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్డ్ స్టిల్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ అడ్వర్బ్ అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ. సెకండ్ ఏముందంటే షీ స్టిల్ రిమెంబర్స్ హిజ్ వర్డ్స్. షీ స్టిల్ రిమెంబర్స్ హిజ్ వర్డ్స్ అనే దాంట్లో స్టిల్ అనేటువంటిది అడ్వర్బ్గా ఉపయోగించడం జరిగింది అక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తర్వాత. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్లే రిటన్ బై విలియం షేక్స్పియర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్లే రిటన్ బై విలియం షేక్స్పియర్. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినట్టు ఇక్కడ. థర్డ్ ఏముంది ఇక్కడ వెయిటింగ్ ఫర్ గాడాట్ అంటే ఇక్కడ వెయిటింగ్ ఫర్ గాడాట్ అనేటువంటిది విలియం షేక్స్పియర్ చే రచించబడలేదు, కానీ విలియం షేక్స్పియర్ చే రచించబడిన మిగతా ఏముంది ఇక్కడ 1, 2, 4 అనమాట. హ్యామ్లెట్, తర్వాత మ్యాక్బెత్, తర్వాత ఓథెల్లో. హ్యామ్లెట్, మ్యాక్బెత్, తర్వాత ఓథెల్లో అనేటువంటివి ఈ మూడు కూడా సో 1, 2, 4 అనేటువంటి విలియం షేక్స్పియర్ చే రచించబడినాయి, కానీ థర్డ్ మాత్రము కాదనమాట. తర్వాత ఐడెంటిఫై ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు కంక్లూడ్ అన్ ఎస్సే. ఐడెంటిఫై ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు కంక్లూడ్ అన్ ఎస్సే అని ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ ఇచ్చినాడు ఇక్కడ. ఫస్ట్ ఏముందంటే రీస్టేట్ యువర్ థీసిస్ అండ్ సమ్మరైజ్ మెయిన్ పాయింట్స్. రీస్టేట్ యువర్ థీసిస్ అండ్ సమ్మరైజ్ మెయిన్ పాయింట్స్ అనేటువంటిది ఇక్కడ ఎఫెక్టివ్ వే టు కంక్లూడ్ అన్ ఎస్సే కింద వచ్చేటువంటి పాయింట్ అనమాట అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తర్వాత. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ అడ్జెక్టివ్ కరెక్ట్లీ. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ అడ్జెక్టివ్ కరెక్ట్లీ అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ. హీ బాట్ ఏ బిగ్ రెడ్ కార్. హీ బాట్ ఏ బిగ్ రెడ్ కార్ అంటే దాంట్లో అడ్జెక్టివ్ కరెక్ట్గా ఉపయోగించడం జరిగింది ఇక్కడ. హీ బాట్ ఏ బిగ్ రెడ్ కార్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ ద ప్రిపోజిషన్ విత్ ప్రాపర్లీ. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ ద ప్రిపోజిషన్ విత్ ప్రాపర్లీ అన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ ఇచ్చినాడు ఇక్కడ. వీఆర్ యాంగ్రీ విత్ దెమ్. వీఆర్ యాంగ్రీ విత్ దెమ్లో విత్ అనేటువంటిది ప్రాపర్గా ఉపయోగించినటువంటి ప్రిపోజిషన్ అనమాట అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద ఈడి ఎండింగ్ ఇన్ ద వర్డ్ స్లోడ్ అన్నాడు ఇక్కడ. స్లోడ్. మరి ఇందులో డీని ఉపయోగించినటువంటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఇక్కడ ఏముందంటే దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినట్టు ఇక్కడ డి అనమాట. స్లోడ్ అంతే ఇక్కడ. స్లోడ్లో డి అనేటువంటిది డీగా ఉపయోగించడం జరిగింది ఇక్కడ. ఈడీ కాకుండా డి జస్ట్ స్లోడ్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసిన తర్వాత ఐడెంటిఫై ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఏ కంక్లూడింగ్ పారాగ్రాఫ్ ఇన్ అన్ ఎస్సే. ఐడెంటిఫై ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఏ కంక్లూడింగ్ పారాగ్రాఫ్ ఇన్ అన్ ఎస్సే. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇచ్చినాడు ఇక్కడ. టు సమ్మరైజ్ ద ఎస్సే అండ్ లీవ్ ఎ ఫైనల్ ఇంప్రెషన్. టు సమ్మరైజ్ ద ఎస్సే అండ్ లీవ్ ఎ ఫైనల్ ఇంప్రెషన్. ఇది ఆన్సర్ అనమాట. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ డస్ నాట్ కంటైన్ అన్ అడ్జెక్టివ్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ డస్ నాట్ కంటైన్ అన్ అడ్జెక్టివ్. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ. దే అరైవ్డ్ ఎర్లీలో ఇక్కడ అడ్జెక్టివ్ లేకుండా ఉందన్నమాట ఇక్కడ. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ డస్ నాట్ కంటైన్ అన్ అడ్జెక్టివ్. దే అరైవ్డ్ ఎర్లీ, ఇందులో అడ్జెక్టివ్ను ఉపయోగించడం జరగలేదు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ షోస్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ షోస్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇచ్చినాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ ఇచ్చిన ఇక్కడ. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ అనేటువంటిది పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి పాస్ట్ కంటిన్యూస్ కరెక్ట్గా ఉన్నటువంటి టెన్స్ అనమాట ఇది. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత ఏముందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వాట్ ఏ వండర్ఫుల్ ఈవినింగ్ ఇంటూ ఏ స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వాట్ ఏ వండర్ఫుల్ ఈవినింగ్ ఇంటూ ఏ సెంటెన్స్. మరి దీనికి కరెక్ట్ ఉన్నటువంటి సెంటెన్స్ ఏమంటే సెకండ్ వచ్చినాడు ఇక్కడ. ఇట్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ ఈవినింగ్. ఇట్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ ఈవినింగ్కు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏమంటే వాట్ ఏ వండర్ఫుల్ ఈవినింగ్ అనేటువంటి దీనికి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కావడం జరుగుతుంది అనమాట ఇక్కడ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తర్వాత. మ్యాక్సిమం ఇంటరాక్షన్ అండ్ స్టూడెంట్ టాకింగ్ ఈజ్ ఇన్ దిస్ టెక్నిక్. మ్యాక్సిమం ఇంటరాక్షన్ అండ్ స్టూడెంట్ టాకింగ్ ఈజ్ ఇన్ దిస్ టెక్నిక్. దేంట్లో స్టూడెంట్ ఎక్కువగా ఇంటరాక్షన్ అవుతుందంటే ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ థర్డ్ ఇచ్చిన ఇక్కడ. రోల్ ప్లేలో మ్యాక్సిమం ఇంటరాక్షన్ అండ్ స్టూడెంట్ టాకింగ్ ఇన్ దిస్ టెక్నిక్ అంటే దీనికి ఆన్సర్ రోల్ ప్లే అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దిస్ ఈజ్ నాట్ మల్టీమీడియా ఫర్ లెర్నింగ్ ఇన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్.
ఇట్ ఈస్ నాట్ మల్టీమీడియా ఫర్ లెర్నింగ్ ఇన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అని ఇక్కడ దీంట్లో మల్టీమీడియా కాదేమంటే ఇక్కడ దీనికి ఆన్సర్ 4th ఇచ్చినాడు ఇక్కడ ప్రింటెడ్ టెక్స్ట్ అనేది ఇక్కడ మల్టీమీడియా కాదనమాట అది. సో మరి మిగతా ఏమైనా టెక్స్ట్ విత్ విజువల్స్, టెక్స్ట్ విత్ సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, తర్వాత టెక్స్ట్ విత్ స్పీచ్, ఈ 3 కూడా మల్టీమీడియా అనమాట. అవన్నీ కూడా సంబంధించినటువంటి అంశాలు. కానీ 4th మాత్రం కాదు ఇచ్చినాడు ఇక్కడ, కాదంట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇట్ ఈస్ లాంగ్వేజ్ టూల్ ఫర్ చిల్డ్రన్ విత్ హియరింగ్ ఇంపేర్మెంట్. ఇట్ ఈస్ లాంగ్వేజ్ టూల్ ఫర్ చిల్డ్రన్ విత్ హియరింగ్ ఇంపేర్మెంట్ అన్నాడు ఇక్కడ. దీనికి ఆన్సర్ ఏమంటే 4th ఇచ్చినాడు ఇక్కడ ఓరల్ అండ్ లిజనింగ్ అనేటువంటిది లాంగ్వేజ్ టూల్ ఫర్ చిల్డ్రన్ విత్ హియరింగ్ ఇంపేర్మెంట్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఇట్ ఈజ్ అన్ ఆడియో విజువల్ ఎయిడ్. మరి దీనికి ఆన్సర్ ఫస్ట్ ఇచ్చినాడు ఇక్కడ టెలివిజన్ అనమాట. టెలివిజన్ ఈజ్ ఆడియో విజువల్ ఎయిడ్ అనమాట. మరి తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సిమాటిక్స్ ఇన్ ఎ లాంగ్వేజ్ ఈజ్ సిస్టమ్ ఆఫ్. సిమాటిక్ ఇన్ ఎ లాంగ్వేజ్ ఈజ్ సిస్టమ్ ఆఫ్ అన్నాడు ఇక్కడ. దీనికి ఆన్సరు మీనింగ్ అనమాట. సిమాటిక్ ఇన్ ఎ లాంగ్వేజ్ ఈజ్ సిస్టమ్ ఆఫ్ మీనింగ్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. లాంగ్వేజ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఆర్బిటరీ వోకల్ సింబల్స్ యూజ్డ్ ఫర్ హ్యూమన్ కమ్యూనికేషన్ ఈజ్ సెడ్ బై. మరి ఎవరి అంటే అది థర్డ్ ఇచ్చినాడు ఇక్కడ ఆన్సర్ ఇక్కడ వర్ధాగ్ చేత ఈ యొక్క సెంటెన్స్ చెప్పబడింది ఇక్కడ. లాంగ్వేజ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఆర్బిటరీ వోకల్ సింబల్స్ యూజ్డ్ ఫర్ హ్యూమన్ కమ్యూనికేషన్ ఈజ్ సెడ్ బై వర్ధాగ్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సరే, ఇవి మనకి ఇంగ్లీష్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.